ప్రియులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం డిసెంబర్ 22 సోమవారం. నేటి మన ధ్యాన లేఖనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 26-27 వచనాలు. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుటలేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. వ్యాఖ్యానాంశం: నలుగగొట్టుట లేక భ్రష్టత్వమా. వ్యాఖ్యానాంశం: నలుగగొట్టుట లేక భ్రష్టత్వమా. వ్యాఖ్యానం: ప్రాచీన కాలంలో కొరింథు పట్టణము సంస్కృతికి, వాణిజ్యానికి కేంద్రంగా ఉండేది. క్రైస్తవ జీవితాన్ని వివరించటానికి ఇక్కడ ఉపయోగించిన క్రీడా సంబంధమైన పోలికలు కొరింథు విశ్వాసులు బాగా అర్థం చేసుకుంటారు. మనము పరుగు పందెంలోనూ పోరాటంలోనూ నిశ్చయతతో ఉద్దేశపూర్వకంగా పోరాడతాం. భూమి మీద క్షయమైపోయే కిరీటం కోసం కాదు, నిత్యమైన బహుమానం పొందటం కోసం మనం పోరాడతాము. నలుగగొట్టుట అనే ఈ పదం మన దృష్టిని ఆకర్షిస్తుంది. అక్షరార్థంగా తీసుకుంటే మూల భాషలోని ఈ పదానికి నన్ను నేను కంటి కింద కొట్టుకుంటున్నాను అని అర్థం ఇస్తుంది. ఇది ఆత్మఫలములోని ఆశా నిగ్రహం యొక్క ప్రాముఖ్యతను మనకు బోధిస్తుంది అని గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. అపోస్తలుడైన పౌలు తాను ఇతరులకు ప్రకటించిన తర్వాత తానే భ్రష్టుడైపోయే లేక అనర్హుడైపోయే అవకాశం లేకపోలేదని గ్రహించాడు. నేటి మన ధ్యానవచనంలోని భ్రష్టత్వము లేక అనర్హత అనే పదం కూడా మన దృష్టిని ఆకర్షిస్తుంది. ఇది ఇక్కడ క్రీడా సందర్భంలో ఉపయోగించబడినప్పటికీ వ్యాపార రంగానికి కూడా ఇది అన్వయింపబడేది. నేటి మన రోజుల్లో నాణేలకు విలువ ఉన్నట్లే ఆ రోజుల్లో వెండి, బంగారు నాణేల నిర్దిష్ట విలువను అందరూ అంగీకరించేవారు. ఎందుకంటే వాటిని ముద్రించినప్పుడు వాటికి నిర్దిష్టమైన బరువు ఉండేది. కాలక్రమేణా ఆ నాణేల రోజువారీ వాడకం వలన కొద్దిగా అవి అరిగిపోతాయి. కొంతకాలానికి వాటి బరువు ప్రమాణాలకు అనుగుణంగా ఉండేది కాదు. ఆ పరిస్థితిలో వాటిపై అనర్హము అని ముద్ర వేసి వాటిని ప్రజా వాడకం నుండి తొలగించేవారు. ఆమోదించబడని ఇటువంటి నాణేలు ఇక మీదట వాటిని ఉద్దేశించిన పనిలో అవి చెల్లుబాటు కావు. క్రొత్త నిబంధనలో ఈ మాట 8 సార్లు ఉపయోగించబడింది. ఎక్కువ సందర్భాల్లో ఇది అవిశ్వాసులను ఉద్దేశించి లేదా విశ్వాసులుగా నటించేవారిని సూచిస్తుంది. తాను దేవుని చేత భ్రష్టుడిగా ఎంచబడలేదని పౌలుకు తెలుసు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం చదవండి. అయినప్పటికీ అతడు కేవలం వేషధారిగా ప్రవర్తించాలని లేదా దేవుడు తనకు అప్పగించిన పరిచర్య విషయంలో భ్రష్టుడైపోవాలని అనుకోలేదు. ఈ వాస్తవం విషయంలో మనం ఎంత శ్రద్ధగా ఉండాలి. సహోదరుడు స్టీఫెన్ క్యాంబెల్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.